హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం త్రికోణమితి పట్టికను సులభంగా మనం ఎలా నిర్మించగలం అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. అయితే మనకు 0 degrees నుండి యాంగిల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడు కూడా ఇవన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. చూడండి, 0, 30, 45, 60, 90. స్టార్ట్ ఫ్రమ్ 0 నుండి ఏం చేస్తారంటే నెంబర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే 0, 1, 2, 3, 4 ఇలా నెంబర్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు 0 నుండి. అంటే 90 కింద మనకి ఏం వస్తుందంటే 4 వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్లన్నిటి కూడా ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఇవ్వాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అలా మనం నెంబర్లన్నిటి కూడా స్క్వేర్స్ ఇస్తాం. స్క్వేర్ రూట్స్ ఇచ్చిన తర్వాత వాటిని 2తో డివైడ్ చేయాలి. చూడండి, ఇక్కడ 0/2, రూట్ 0/2, రూట్ 1/2, రూట్ 2/2, రూట్ 3/2, రూట్ 4/2, రూట్ 4/2. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే రూట్ 0/2. రూట్ 0/2 అంటే రూట్ 0 వచ్చేసేసి 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి 0/2 వచ్చేసేసి మనకు 0 అంటే sin 0 వాల్యూ వచ్చేసేసి మనకు 0 అవుతుంది. నెక్స్ట్ sin 30 ఎంత రూట్ 1/2. రూట్ 1 అంటే 1, రూట్ 1 ఈజ్ 1 కాబట్టి ఆ sin 30 వాల్యూస్ వచ్చేసేసి 1/2. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక sin 45 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2/2. రూట్ 2/2 అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎలా చేయాలో. రూట్ 2 బై ఎవ్రీ 2లో 2 రూట్ 2లు ఉంటాయి. 2 అంటే దాని అర్థం ఏంటంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 కాబట్టి మనం రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాద్దాం. రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసినప్పుడు పైన ఉన్నటువంటి రూట్ 2, కింద ఉన్నటువంటి రూట్ 2 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్గా ఏం మిగులుతుందంటే 1/√2 మిగులుతుంది. కాబట్టి మనకు sin 45 ప్లేస్లో ఏమొస్తుందంటే 1/, sin 45 ప్లేస్లో మనకు 1/√2 వస్తుంది. అలాగే sin 60 రూట్ 3కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అదే వాల్యూ వస్తుంది, రూట్ 3/2. ఫైనల్గా రూట్ 4/2 sin 90 degrees ఈజ్ ఈక్వల్ టు రూట్ 4/2. రూట్ 4/2 అంటే రూట్ 4/2. స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 4 ఈజ్ 2/2. 2 అండ్ 2 ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుందంటే 1 ఆన్సర్గా వస్తుంది. కాబట్టి మనకు sin 90 ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 1 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు సైన్ వాల్యూస్ అన్నీ ఏమొచ్చినాయి 0, హాఫ్, 1/√2, రూట్ 3/2, 1. ఇప్పుడు కాస్ వాల్యూస్ రావాలి. కాస్ వాల్యూ ఎలా వస్తుందంటే సైన్ వాల్యూస్ అన్నిటిని కూడా రివర్స్ ఆర్డర్లో కనుక మనం రాసినట్లయితే మనకు కాస్ వాల్యూస్ వస్తాయి. ఎలాగంటే చూడండి, ఇక్కడ sin 90 దగ్గర ఉన్న వాల్యూ మనకు కాస్ 0 దగ్గర వస్తుంది. sin 60 degrees ఉన్నది వాల్యూ మనకు కాస్ 60 దగ్గర వస్తుంది. sin 30 దగ్గర ఉన్న వాల్యూ కాస్ 60 దగ్గర వస్తుంది. sin 0 దగ్గర ఉన్న వాల్యూ కాస్ 90 దగ్గర వస్తుంది. అంటే మనం సైన్ వాల్యూస్ అన్ని రివర్స్గా రాస్తే ఇక్కడ సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎలా వస్తుంది. 1 రూట్ 3/2, 1/√2, 1/2 అండ్ 0 ఇలా మనకు సైన్ వాల్యూస్ని రివర్స్గా రాసినట్లయితే మనకు కాస్ వాల్యూస్ అనేవి వస్తాయి. తర్వాత చూడండి ఇక్కడ ట్యాన్ అంటే ఏంటి sin A/cos A. ట్యాన్ అంటే మనకు sin A/cos A. సైన్ ఈజ్ ట్యాన్ 0 వాల్యూ చూడండి, ట్యాన్ 0 వచ్చేసేసి sin A/cos A. sin A ఎంత ఉంది 0, cos A ఎంత ఉంది 1. 0/1 అంటే ఆన్సర్ ఈజ్ 0. సో ట్యాన్ 0 డిగ్రీస్ దగ్గర మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. నెక్స్ట్ sin A/cos A మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ 1/2 ఈ sin 30 వాల్యూ డివైడెడ్ బై cos 30 వాల్యూ వచ్చేసేసి మీకు రూట్ 3/2. దీన్ని సింప్లిఫై చేస్తే 1/2 డివైడెడ్ బై సింబల్ తీసేసినట్లయితే మనకి ఇంటూ వస్తుంది. ఒక్కసారి డివైడెడ్ బై సింబల్ తీసేసి ఇంటూ రాసిన తర్వాత దాని నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్కి రెసిప్రోకల్ వచ్చేసేసి 2/√3. 2 అండ్ 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి ఏం మిగులుతుందంటే 1/√3. సో
tan 30 వాల్యూ వచ్చేసేసి మనకు 1/√3. ఇంకా tan 45 వాల్యూ అంటే 1/√2 సేమ్ నెంబర్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఇక్కడ మనకు tan 60 వాల్యూ, ఇప్పుడు tan 60 వాల్యూ రావాలంటే సైన్ వాల్యూ అండ్ బై కాస్ వాల్యూ. సైన్ వాల్యూ √3/2, కాస్ వాల్యూ 1/2. చూడండి ఎలా వస్తుందో. సైన్ వాల్యూ ఈజ్ √3/2 డివైడెడ్ బై కాస్ వాల్యూ 1/2. ఇప్పుడు మనం ఏం చేద్దాం, √3/2/2 డివైడెడ్ బై సింబల్ తీసేసి ఇంటూ, ఈ ఇంటూ చేసిన తర్వాత ఎప్పుడైతే డివైడెడ్ బై సింబల్ ఇంటూగా మారిపోయిందో దాని పక్కన ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాస్తాం. పక్కన ఫ్రాక్షన్ని రివర్స్లో 2/1గా రాస్తాం. 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకు √3 మిగులుతుంది. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు √3. ఫైనల్గా 1/0 అంటే ఇట్ ఈస్ ఇన్ఫినిటివ్. 1/0 అంటే ఇన్ఫినిటివ్, రివర్స్ వాల్యూ ఆఫ్ 0, ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఇన్ఫినిటివ్. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ UD. UD means here undefined. Okay. If you write all these tan values in reverse order, మీరు ఇంతకుముందే సైను కాస్కి ఎలాగ రివర్స్ ఆర్డర్ రాశారో అదేవిధంగా మీరు tan వాల్యూస్ అన్నింటిని కూడా రివర్స్ ఆర్డర్లో కనుక రాసినట్లయితే మీకు కాట్ వాల్యూస్ వస్తాయి. చూడండి ఇక్కడ UD undefined, √3, 1/√3 అండ్ 0 ఇలా మనకు వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు కొసీకెంట్ కావాలి మనకు. కొసీకెంట్ వాల్యూ రావాలి అంటే సైన్కి రివర్స్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఈజ్ 0 ఉంది, 0కి ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ అంటే ఎంత అవుతుంది, ఇన్ఫినిటీ. 0కి రివర్స్ ఇన్ఫినిటీ వాల్యూ అంటే 0ని ఇన్వర్స్ కనుక్కుంటే మనకు ఇన్ఫినిటీ అవుతుంది, అన్డిఫైన్డ్. కాబట్టి మనకు కొసీకెంట్ 0 ప్లేస్లో కూడా అన్డిఫైన్డ్ అని రాస్తాం. అలాగే సైన్ 30 ఈజ్ 1/2. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది, 2/1. సో 2/1 విల్ కమ్ ఇన్ ద సైన్ కొసీకెంట్ 30 ప్లస్. అండ్ సైన్ 45 ఈజ్ 1/√2. సో √2. సైన్ 60 ఏముంది, √3/2. √3/2ని మనం ఇందులో రాస్తే ఏమవుతుందంటే 2/√3. ఫైనల్లీ సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1/1. రెసిప్రోకల్ ఆఫ్ సైన్ వాల్యూ ఈజ్ 1. మళ్ళీ అగైన్ 1 వస్తుంది కాబట్టి లాస్ట్లో మనకు 1 వస్తుంది. ఇలా మనకు కొసీకెంట్ వాల్యూస్ అన్నీ వస్తాయి. అంటే సైన్ వాల్యూస్ అన్నీ ఇన్వర్స్ కనుక్కుంటే కొసీకెంట్ వాల్యూ వస్తుంది. కొసీకెంట్ వాల్యూస్ని మళ్ళీ రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే మనకు సీకెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి కొసీకెంట్ వాల్యూస్ అన్డిఫైన్డ్ 2, √2, 2/√3, 1. వీటిని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమవుతుందంటే 1, 2/√3, √2, 2 అన్డిఫైన్డ్. ఇలా మనకు వాల్యూస్ వస్తాయి. ఇలా మనం సులభంగా త్రికోణమితి పట్టుకుని చాలా ఈజీగా విత్ ఇన్